సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా పెళ్లైన దంపతులకు ఎవరికైనా పిల్లల్ని కనాలనే ఉంటుంది. కానీ నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో వివాహాలే చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. దీనికి తోడు నిత్యం ఉండే మానసిక ఒత్తిళ్లు, పనిపారం, ఉద్యోగం చేసే ప్రదేశంలో ఉండే వాతావరణ పరిస్థితులు, ఇతర అనారోగ్యాలు తదితరాల కారణంగా పిల్లలు కావాలనుకునే వారికి ఆ అదృష్టం దూరమవుతోంది. అయితే ఇవే కాదు, ఇప్పటి యువజంటలకు పిల్లలు పుట్టకపోవడానికి మరో కారణాన్ని కూడా తాజాగా కనుగొన్నారు. అదే జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం. పురుషులు జీన్స్ ప్యాంట్లను ధరించడం వల్ల కూడా దంపతులకు పిల్లలు పుట్టడం లేదట. అది పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది. బ్రిటన్ కు చెందిన ఓ సైంటిస్టు బృందం 2500 మంది పురుషులను కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేసింది. క్రమం తప్పకుండా జీన్స్ వేసే వారిని తీసుకుని పరిశోధన సాగించింది. చివరకు తెలిసిందేమిటంటే జీన్స్ ప్యాంట్లను ఎక్కువగా ధరించే వారికి పిల్లలు త్వరగా పుట్టడం లేదట. అలా ఆలస్యమయ్యేసరికి వారు లేటు వయస్సులో పిల్లల్ని కంటున్నారు. దీంతో అలాంటి పిల్లలకు పుట్టుకతోనే షిజోఫ్రీనియా, ఆటిజం, డౌన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు వస్తున్నాయట. అదే జీన్స్ ప్యాంట్లను ధరించని వారికి పిల్లలు త్వరగా పుట్టేందుకు అవకాశం ఉంటుందట. ఇంతకీ జీన్స్ ప్యాంట్ కి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? సంబంధం ఉంది అంటున్నారు సైంటిస్టులు. సాధారణంగా పురుషుల్లో వృషణాలు మాత్రమే శరీరానికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ప్రభావం వాటిపై పడకుండా ఉండేందుకే అలా ప్రకృతి సిద్ధమైన ఏర్పాటు. అలా ఉంటేనే వాటి ఉష్ణోగ్రత తక్కువగా ఉండి వీర్యం ఉత్పత్తి తద్వారా పిల్లలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే జీన్స్ ధరిస్తే వృషణాలకు గాలి తగలకుండా వాటి ఉష్ణోగ్రత పెరిగి తద్వారా వీర్యం సరిగ్గా ఉత్పన్నమవదట. దీనికి తోడు తయారైన కొంత వీర్యం కూడా నాణ్యంగా ఉండదట. అందుకే పిల్లలు కలగడం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి జీన్స్ ప్యాంట్లు వేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి బాస్ అని సలహా ఇస్తున్నారు సైంటిస్టులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.